అలాగనే ఇంకా అక్కడక్కడ బ్రాంచెస్ కావాలి అనేటటువంటి మరి ఆలోచన కూడా వెలుగుస్తూ ఉన్నారు. 3-4 బ్రాంచీలు రిజర్వ్ బ్యాంక్కి అడగటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అవి కూడా చూడాలి. బ్యాంకు గడిచిన సంవత్సరం అంటే మొన్న 31 మార్చి ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో ఈ లాస్ట్ ఇయర్ పెర్ఫార్మెన్స్ మొత్తం ఈ రోజున ప్రకటిస్తూ ఉన్నాం. మీకు అందరికీ తెలుసు, కృష్ణా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ దీని యొక్క మరి మొదటి నుంచి ఈ బ్యాంకు యొక్క పాత్ర సహకార రంగంలో నిర్వహిస్తూ ఉన్నటువంటి పాత్ర అందరికీ కూడా తెలిసిన విషయం. మొత్తం ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఈనాటి విభజన ఆంధ్రప్రదేశ్ కానీ ఈ మొత్తం రాష్ట్రం మొత్తంలో కూడా సహకార వ్యవస్థలో జిల్లా బ్యాంకు ఈ కృష్ణా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ పోషిస్తున్నటువంటి పాత్ర మరి చాలా పెద్ద పాత్ర. ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఈ బ్యాంకు ఈనాటికి కూడా ముందుకు వెళ్తానే ఉంది. రైతులకి సరి అయినటువంటి సహకారాన్ని అందిస్తూ ముందుకు పోతూ ఉంది. అలాగే ఈ సంవత్సరం అంటే 31/3/2026కి పూర్తయినటువంటి ఫైనాన్షియల్ ఇయర్కి బ్యాంకు దాదాపుగా 121,39,00,000 లాభాన్ని ఆర్జించింది. ఇందులో మా షేర్ క్యాపిటల్ రిజర్వ్స్ కలిపి మాకు 897 కోట్ల రూపాయలు ఓన్ ఫండ్స్ ఉన్నాయి బ్యాంక్కి. అట్లాగే డిపాజిట్స్ 3,850 కోట్ల రూపాయలు డిపాజిట్స్. అంటే ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కన్నా కూడా 585 కోట్ల రూపాయలు డిపాజిట్స్ ఈ సంవత్సరం పెరిగినాయి. అలాగే లోన్స్ అడ్వాన్సెస్ అప్పులు ఇవ్వటం అనేది కూడా గత సంవత్సరం కన్నా కూడా ఈ సంవత్సరం 576 కోట్ల రూపాయలు ఎక్కువ ఇచ్చాం. మొత్తం మీద 8,618 కోట్ల రూపాయల రుణాలు ఇవ్వటం అనేది జరిగింది రైతులకు కానీ ఇతరత్ర అంటే ఫార్మ్ సెక్టారు నాన్ ఫార్మ్ సెక్టార్ కూడా కలిపి ఉన్నాయి. ఇందులో మొత్తంగా బిజినెస్ చూసేటప్పటికీ 12,469 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం 1,162 కోట్ల రూపాయలు బిజినెస్ ఎక్కువ జరిగింది అనేది తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఇందులో ఒక విషయం ఏమంటే ఇంత బిజినెస్ దాదాపు 12,469 కోట్ల రూపాయల బిజినెస్ జరిగితే అందులో మేము తీసుకున్నటువంటి అంటే బయట నుంచి తీసుకుని ఆప్కాబ్ నుంచి నాబార్డ్ నుంచి తీసుకున్నటువంటి అప్పు మాత్రం 6,646 కోట్లు మాత్రమే. అంటే మిగిలిందంతా కూడా మా ఓన్ ఫండ్స్ ఆ డిపాజిట్స్ నుంచి మేము ఈ యొక్క బిజినెస్ నిర్వహించడం అనేది జరిగింది. వేరే ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. మేము ఇతరత్ర కొన్ని స్కీమ్స్కి సంబంధించి ఇతరత్ర అందులో 2,863 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశాం. గవర్నమెంట్ సెక్యూరిటీస్ వీటిని మేము తీసుకోవటం కొనటం ఇవన్నీ కూడా మామూలుగా జరుగుతూ ఉంటాయి. అవి 2,863 కోట్ల రూపాయలు చేయటం జరిగింది. అలాగనే ఇంట్రెస్ట్ మొత్తం మీద ఈ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అంటే మేము వడ్డీ తీసుకున్నది మాకు వచ్చినటువంటి వడ్డీ దాదాపు 948 కోట్ల రూపాయలు వడ్డీ రూపంలో ఆదాయం అనేది రావటం అనేది జరిగింది. ఇంకా ఇతరత్ర మిస్లేనియస్ అది కూడా ఒక 20 కోట్ల రూపాయలు ఉంది. మేము పే చేసినటువంటి ఇంట్రెస్ట్ ఏమిటంటే అంటే డిపాజిట్స్ మీద వాటి మీద పే చేసినటువంటి ఇంట్రెస్ట్ 717 కోట్ల రూపాయలు వడ్డీ కింద మేము డిపాజిట్దారులకి పే చేయటం అనేది జరిగింది. పోతే ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చు దాదాపు 91 కోట్ల రూపాయలు అయింది. అది ఈ 91 కోట్ల రూపాయల్లో ఏమంటే దీనిలో కూడా మాది ఒక
ఇటీవలనే ఈ యొక్క వేజ్ రివిజన్ కూడా చేయటం అనేది ప్రకటించడం జరిగింది ఒక వారం రోజుల క్రితమే. అందులో ఆ వేజ్ రివిజన్ కూడా కలిసి ఉంది ఇందులో. అది కూడా కలిపామంటే ఇంకా పే చేయలేదు, కలిపాము. అలాగనే 52 కోట్ల రూపాయలు ఇతరత్రా కంటింజెంట్ ఆపరేటింగ్ ఎక్స్పెండిచర్ ఒకటి అలా పెట్టడం అనేది జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇందులో 121 కోట్ల రూపాయలు 121.39 కోట్ల రూపాయల లాభం ప్రాఫిట్ వచ్చింది ఇందులో. అయితే ఇందులో దాదాపు 15 కోట్ల రూపాయలు మేము ఈ సంవత్సరం బడ్జెట్లో ఒక ప్రొవిజన్ పెట్టాం. ఇందాక చెప్పాను నేను వేజ్ రివిజను, అది ఇంకా అంటే పే చేయాలి. వేజ్ రివిజన్ ఇటీవలనే జరిగింది. అందుకు మేము ఆ ప్రొవిజన్ పెట్టుకోవటం వలన దానిలో వచ్చి లాభం కనుక తీసివేసినట్లయితే అది 106 కోట్లకి వస్తుంది. అది అంటే మొత్తం మీద అయితే 121 కోట్లు ఉంది. దీనిలో మేము ఎరియర్స్ అయ్యా ఉన్నాయి వేజ్ రివిజన్ పాటించడం వలన. అది కూడా ఎందుకైనా మంచిదని పెట్టేసాం మేము అలా దానిలోంచి. ఆ రకంగా 106 కోట్ల రూపాయలు లాభాన్ని ఈ సంవత్సరం ప్రకటిస్తూ ఉన్నాం. సో దాని కింద పోయిన సంవత్సరం అయితే 188 కోట్లు ఉంటే ఈ సంవత్సరం 199 కోట్లు ఉండటం అనేది జరిగింది. ఆ మేరకట్ అయితే పర్సంటేజ్ అయితే తగ్గింది. టోటల్ బిజినెస్ పెరిగింది కాబట్టి పర్సంటేజ్ కేవలం 2.30 మాత్రమే. ఇది అంటే ఇది మా యొక్క ఆప్కాబ్ నాబార్డ్ నామ్స్కి లోబడి మాత్రమే ఇది ఉండటం అనేది జరిగింది. అంటే 3% కదా, 5% వరకు అలౌడ్. ఇది కేవలం మంది 2.30 మాత్రమే ఇది ఎన్పిఏలు ఉన్నాయి అనేది తెలియజేస్తూ ఉన్నాం. మొత్తం మీద గ్రోత్ అయితే దాదాపు 11% గ్రోత్ అనేది కనపడతా ఉంది. ఇది స్థూలంగా ఈ యొక్క గత సంవత్సరం జరిగినటువంటి మా యొక్క బిజినెస్, దీని ఫలితంగా వచ్చినటువంటి ప్రాఫిట్స్ అవి సంవత్సరం ప్రకటించాం. ఇకపోతే మా యొక్క ఈ బ్యాంకు యొక్క పరిపాలన గతం అలాగనే రాబోయేటటువంటి భవిష్యత్తులో కింద ఉన్నటువంటి సొసైటీలను కూడా ఇంప్రూవ్ చేసి ఇంకాస్త ఆ సొసైటీస్ ఇంప్రూవ్మెంట్ ద్వారా ఇంకాస్త బిజినెస్ అనే దాన్ని పెంచాలి అనే ప్రయత్నం చేస్తున్నాం. ఇటీవలనే మీ అందరికీ తెలుసు, ఇందులో ఈ యొక్క కమర్షియల్ బ్యాంక్స్ తరహాలోనే ఒక ప్రొఫెషనల్గా వీటిని తీర్చిదిద్దాలి అనేటటువంటి ప్రయత్నం చేశాం. అందులో భాగంగానే కంప్యూటరైజేషన్ అనేది కూడా పూర్తయింది. బ్యాంకు అలాగనే బ్రాంచెస్ వరకు కూడా అది ఫుల్ ప్లెడ్జ్డ్గా ఈ రోజున అన్ని కార్యకలాపాలు కూడా, అంటే ఉదాహరణకి యూపీఐ పేమెంట్స్ కానీ, నెఫ్ట్ కానీ, ఆర్టీజీఎస్ కానీ ఇలాంటివన్నీ కూడా జరిగిపోతూ ఉన్నాయి. అలాగనే కింద సొసైటీస్ వరకు కూడా వీటిని మరి ఆ యొక్క లింక్ చేయాలి అనేది ఇంకా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగనే సొసైటీస్ గతం కన్నా భిన్నంగా ఈ సొసైటీస్ యొక్క నిర్వహణలో అక్కడ ఒక నాణ్యతని పెంచాలి అనేటటువంటి ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. కొత్తగా హెచ్ఆర్ పాలసీ ఒకటి తీసుకొని వచ్చి సొసైటీస్లో మరి ఉన్నటువంటి ఆ క్యాడర్ ఎలా ఉన్నది, క్యాడర్ స్ట్రెంగ్త్ ఎంత ఉండాలి, ఏ రకంగా సొసైటీస్ నిర్వహించబడతా ఉన్నాయి, అక్కడ బిజినెస్ ఏ సొసైటీ ఎంత బిజినెస్ చేస్తూ ఉంది, ఆయా బిజినెస్ని బట్టి అక్కడ ఎంతమంది స్టాఫ్ ఉండాలి ఏమిటి అనేది కూడా ఒక పాలసీగా తీసుకొని వచ్చి వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ కూడా పెడదాము అనేటటువంటి ఒక పాలసీని తీసుకొని రాబోతూ ఉన్నాం. అలాగనే కంప్యూటరైజేషన్ అది అయింది కాబట్టి గతంలో లాగా మాన్యువల్గా మిస్అప్రాపరేషన్ ఇలాంటివి జరగకుండా ఒక తగిన జాగ్రత్తలు తీసుకుంటానికి మేము ఇప్పటికే ఆ మేరకు ఆలోచన చేస్తూ ఉన్నాం. ఏదైతే ఇప్పటికి మిస్అప్రాపరేషన్ జరిగిందో వీటి మీద కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటున్నాం. చాలామందిని ఇప్పటికే సస్పెండ్ చేయటం అనేది జరిగింది. చాలా సొసైటీల్లో ఇప్పటి వరకు జరిగినటువంటివి అన్నీ కూడా మేము శోధించి
ఆ యొక్క ఎక్కడెక్కడైతే ఇలాంటివి మిస్అప్రాపరేషన్ ఉందో వాటిని మొత్తం కూడా రికవరీ చేయడానికి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవటానికి కూడా మేము చేస్తూ ఉన్నాము అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగనే ఒక విజిలెన్స్ సెల్ కూడా పెట్టాలి. గతంలో లేదు ఎప్పుడు కూడా ఈ విజిలెన్స్ సెల్. ఎక్కడికక్కడ నిఘా పెట్టి ఈ విజిలెన్స్ సెల్లో ఎక్కడ ఏం జరుగుతుంది అనేది అకౌంటింగ్ కానీ ఇతరత్ర అడ్మినిస్ట్రేటివ్ ఇదిలో ఆ విజిలెన్స్ సెల్ కూడా పెట్టి చేయాలి అనేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇలాంటివన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం ఒక సిస్టమేటిక్గా తీసుకొని రావటానికి ప్రయత్నం అనేది చేయటం జరుగుతూ ఉంది. ఇంకా